హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా అండ్ హెల్తీగా పల్లీ చిక్కీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చిక్కీ అనగానే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. పంటికి అంటుకోకుండా అచ్చం బయట కొన్నట్టు చాలా ఈజీగా ఇంకా టిప్స్తో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. హెల్తీగా స్వీట్ తినాలన్నా లేదా పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించాలన్నా ఇలా హెల్తీగా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా పల్లీ చిక్కీని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. అచ్చం బయట కొన్నట్టే వస్తుంది. ఒక కప్పు పల్లీల్లో మనం ఈజీగా ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే ఈ పల్లీ చిక్కీని ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి. మీరు గ్లాసు కప్పుతో దేంతో అయినా అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల పల్లీలు తీసుకున్నానండి. పల్లీని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుందండి పల్లీ. ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలండి. పైన పొట్టు కాస్త సపరేట్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పల్లి తీసుకొని మనం ఇలా అంటే పైన పొట్టు ఈజీగా రావాలండి. అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు పల్లీని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలండి. చల్లారించుకున్న తర్వాత చూడండి, ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా కాస్త లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలండి. దీనివల్ల పొట్టు ఈజీగా సపరేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే మీరు ఏదైనా టవల్లో వేసుకొని లేదంటే క్లాత్లో వేసుకొని మీరు చపాతీ గరిటెతో కూడా ఇలా మనం తాలుస్తే కూడా పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. నేనైతే ఇక్కడ పప్పు గుత్తితో ఇలా ఈజీగా చేసుకొని మిగతా పొట్టుని తీసేసి పల్లీల్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. ఇది పక్కకు పెట్టుకోవాలి ప్లేట్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల బెల్లం, తురిమిన బెల్లం తీసుకున్నానండి. మీరు ఒకవేళ స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి. దీనిలో వాటర్ ఏమీ వేయొద్దండి. ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఇలా తిప్పుతూ గరిటెను మనం బెల్లంని కరిగించుకోవాలండి. చూడండి, ఇలా బాగా కరిగిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలండి, లేకుంటే మాడిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇక్కడ మనం ఏ గిన్నెలో అయితే చిక్కీని ప్రిపేర్ చేస్తున్నామో దానిలో మనం ఇలా నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసుకోవాలండి. దీనివల్ల చిక్కీ మనకు ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గిన్నె కూడా నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. ఇది పక్కకు పెట్టుకోవాలి గిన్నె. ఇప్పుడు స్టవ్ మీద చూడండి, ఇలా బెల్లం బాగా నురుగుగా వస్తుంది కదండి. ఇప్పుడు కాస్త బెల్లాన్ని మనం చెక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేసుకొని ఇలా పాకంని వేసుకొని మనం ఇలా గట్టి పాకం రావాలండి, ముదురు పాకం. చూడండి, ఇలా మనం చూడండి ఇంకా మెత్తగానే ఉందండి పాకం, లేత పాకమే ఉంది. ఇంకా కొంతసేపు మనం ఉడికించుకోవాలండి దీన్ని. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉండొద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నానండి. ఇలా పాకంని వేసుకొని చూడండి, మనకి ఇలా విరిగినట్టు ఉండాలండి. చూడండి, ఇలా మనం వాటర్లో వేసుకొని కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా ఉండొద్దు పాకము. చూడండి, ఇలా ఇంకా లేత పాకమే ఉందండి, ముదురు పాకం కావాలి. దీంట్లో నేను మంచి ఫ్లేవర్ ఇంకా చిక్కీ షైనీగా రావడానికి చాలా షైనింగ్గా వస్తుందండి. దీనికోసం 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ చిక్కీకి షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి. అచ్చం బయట కొన్నట్టే వస్తుంది. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో ఇలా మనం పాకం వేసుకొని చూసుకోవాలండి. ఇలా పాకం చేస్తూ ఉండాలి, లేకుంటే పాకం కరెక్ట్గా రాదండి. చూడండి, ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి.
చూడండి ఇలా పాకంని తీసుకుంటే మనం ఇలా విరిచితే విరిగినట్టు ఉండాలి. అప్పుడే కరెక్ట్‌గా సరిపోతుందండి. నువ్వుల లడ్డు లేదంటే మరమరాల లడ్డు చేస్తే ఇదే పాకం కావాలండి దానికి కూడా. ఇలా కరెక్ట్ పాకం ఉంటేనే మనకు కరెక్ట్‌గా వస్తుందండి చిక్కీ. చూడండి ఇలా. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా విరిస్తే విరిగినట్టు ఉంటే అప్పుడు మనం పల్లీలు ముందుగా మనం పొట్టు తీసుకున్న పల్లీలను దీంట్లో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ముందుగా గ్రీస్ చేసుకున్న దాంట్లోకి ప్లేట్లోకి మనం ఈ పల్లీల చిక్కీని వేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా చల్లారితే కాస్త అయినా గట్టిగా అయిపోతుందండి, అందుకే వెంటనే వేసుకోవాలి. వేడిగా ఉంటుంది, కాస్త చూసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రీస్ చేసుకున్నాం కదా నెయ్యి, ఆ గిన్నెతో ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా చేస్తే మనకు చిక్కీ కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా ఈక్వల్గా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ చల్లారితే ముక్కలు మనకు కట్ చేయడానికి రాదండి, గట్టిగా అయిపోతుంది. అందుకే కాస్త వేడి మీదనే మనం ఇలా ముక్కలుగా చాకుతో కట్ చేసుకోవాలండి. మీకు చిన్న ముక్కలు అయితే చిన్నగా, లేదంటే పెద్ద కావాలంటే పెద్దగా. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చిక్కీ బయట ఎలా ఉంటుందో అదే విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కీ అయితే. మనం ఇంట్లోనే పల్లీలు ఉంటే చాలండి, ఈజీగా ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి. మనం ముక్కల్ని కట్ చేసుకుంటే మనకు చల్లారిన తర్వాత ఈజీగా మనం ముక్కలుగా చేసుకోవచ్చండి. ముందైతే చాకుతో ఇలా మంచి ఘాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఇలా పైన 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఒకవేళ మీకు రాకపోతే మీరు ఒక 10 సెకండ్స్ పాటు స్టవ్ మీద సిమ్ మీద పెట్టి తీసేసేయాలండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది. లేదంటే మీరు నైఫ్తో కూడా అయినా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ముక్కలు వచ్చాయి, చాలా బాగా వచ్చిందండి. ఇలా మనం ఈజీగా తుంచితే వేస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి చిక్కీ అయితే మనకు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా వచ్చిందో. కట్ చేసేటప్పుడు మనకు కాస్త లోపల వరకు కట్ చేసుకోవాలండి, ఈజీగా ముక్కలు అయిపోతాయి. మా ఇంట్లో అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇలా చేయంగానే అలా అయిపోతుందండి మా ఇంట్లో అయితే. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ చిక్కీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. చూస్తేనే పిల్లలు పెద్దలైతే ఇష్టంగా తింటారండి, అంత రుచిగా ఉంటుందండి. ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినాలంటే కాస్త తక్కువ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, అచ్చం బయట కొన్నట్టే వచ్చిందండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.